భూమికి నిజంగానే జనం పట్టుకుంది. వాతావరణ మార్పులు, వేడెక్కుతున్నటువంటి సముద్రాలు ఇవన్నీ కూడా మానవాళికి ఇప్పుడు పెను ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ముఖ్యంగా సూపర్ ఎల్నినో విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఆందోళనలో పడింది. గత కొన్ని దశాబ్దాలుగా చూడని అత్యంత తీవ్రమైన ఎల్నినో పరిస్థితులు ఇప్పుడు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సముద్రాలు రికార్డు స్థాయిలో వేడెక్కాయి. అయితే దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? అసలు వాతావరణ శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? దానికి సంబంధించినటువంటి విశేషాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచ వాతావరణం ప్రస్తుతం ఒక కొత్త తెలియని దశలోకి ప్రవేశిస్తుంది. భూమి తీవ్ర జ్వరంతో బాధపడుతోందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు. ఈ జ్వరం రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం దశాబ్దాలుగా మనం చూడని సూపర్ ఎల్నినో ప్రభావం. ఇది మానవాళికి పెను అల్లోలకాన్ని సృష్టించవచ్చని చెప్పి అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎల్నినో పరిస్థితులు పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్నాయని చెప్తున్నారు. ఇక ప్రపంచ వాతావరణ సంస్థ జూన్ 11, 2026న ఈ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఇది వేగంగా అంటే బలమైన ఎల్నినోగా మారే అవకాశం ఉందని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇక నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే NOAA క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ ఒక అంచనా ప్రకారం 2026 చివరి నాటికి అత్యంత బలమైన ఎల్నినో పరిస్థితులు ఏర్పడేందుకు 81% అవకాశాలున్నాయని కూడా చెప్తున్నారు. చాలామంది శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు ఇది సూపర్ ఎల్నినోగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీని అర్థం పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో సముద్ర ఉష్ణోగ్రతలు ఇప్పుడు సగటు కంటే 2 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువగా కూడా పెరుగుతాయి. 2026, 2027 ఎల్నినో చరిత్రలోనే రికార్డు స్థాయికి చేరుకునేందుకు 90% అవకాశం ఉందని చెప్పి డైనమికల్ మోడల్స్ కూడా సూచిస్తున్నాయి. ప్రపంచ సముద్రాల సగటు ఉపరితల ఉష్ణోగ్రతలు చూస్తే గనక జూన్ 2026లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇది 2023, 2024లో నమోదైన మునుపటి రికార్డులను కూడా పూర్తిగా బద్దలు కొట్టిందనే చెప్పాలి. ఇక 2026 మొదటి అర్ధభాగంలో సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 20.94 సెల్సియస్గా నమోదైంది. ఇది 2024లో నమోదైన రికార్డు అంటే 21.04 కంటే కొద్దిగా తక్కువ. అయితే ఈ వేడెక్కుతున్న సముద్రాలు మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడినటువంటి గ్లోబల్ వార్మింగ్తో కలిసి ప్రపంచ వాతావరణం పైన ఇప్పుడు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ రెండు అంశాలు ఒకేసారి పనిచేయడం వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు ఇప్పుడు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మెరైన్ హీట్ వేవ్స్ 2026 మొదటి అర్ధభాగంలో స్థిరంగా కూడా విస్తరించాయి. జూన్ చివరి నాటికి ప్రపంచ మహాసముద్రంలో దాదాపుగా 82% దీని ప్రభావితమైందనే చెప్పాలి. ఇది 2024 తర్వాత అంటే దాదాపుగా 83% ప్రభావితం కాగా రెండో అతిపెద్ద విస్తరణగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ బలపడుతున్న ఎల్నినో రికార్డు స్థాయిలో ఉన్న సముద్ర ఉష్ణోగ్రతలు కలిసి రాబోయే నెలల్లో మరిన్ని ఉష్ణోగ్రతలు రికార్డులు కూడా పడిపోవడానికి ఇవి దారితీయచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్రమైన వాతావరణ ప్రభావాలను దారితీస్తుంది. ఇక తుఫాన్లు, తీవ్రమైనటువంటి వర్షపాతం, కరువులు, సముద్ర మట్టాలు పెరగడం వంటివి కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. మధ్యధరా సముద్రంలోని పశ్చిమ ప్రాంతంలో కొన్ని చోట్ల సాధారణం కంటే 6 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక బాల్టిక్ సముద్రం, ఉత్తర కెనడా సమీప సముద్రాలు కానీ పసిఫిక్లోని కొన్ని ప్రాంతాలు సైతం అసాధారణమైనటువంటి వేడితో సముద్రాలు కనిపిస్తున్నాయి. ఇక వాతావరణ మార్పులను కొలిచేందుకు ఇప్పటి వరకు భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలను శాస్త్రవేత్తలు ఇప్పుడు ప్రామాణికంగా తీసుకున్నారు.
కానీ ఇప్పుడు వారి దృష్టి మహాసముద్రాలపైన కేంద్రీకృతమైంది. భూమికి అసలైన హీట్ బ్యాటరీలుగా భావించే సముద్రాలు ఇప్పుడు ప్రమాదకర స్థాయిలో వేడెక్కుతున్నాయి. భూమిపై పేరుకుపోయే వేడిలో 90% వరకు సముద్రాలే గ్రహిస్తాయి. సముద్రాలు వేడెక్కడం వల్ల అవి వాటిలోని జీవ వ్యవస్థలను కూడా అతలాకుతలం చేస్తాయి. ఇక పడగపు దిప్పలు తెల్లగా మారి అంతరిస్తాయి. ఇది మొత్తం సముద్ర ఆహార గొలుసు పైన కూడా ఒక ప్రభావం చూపుతుంది. ఇక మత్స్యకారుల జీవనం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రపంచ ఆహార భద్రత కూడా పెను ప్రమాదం సంభవిస్తోంది. మరి సముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఉపరితలంలో ఆవిరి కూడా భారీ స్థాయిలో వేగంగా ఉంటుంది. అవి మేఘాలుగా మారిపోయి భారీ వర్షాల రూపంలో భూమిపైన కురుస్తాయి. అయితే ఈ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అధికంగా, మరికొన్ని ప్రాంతాల్లో అసలు లేకుండా పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది అసాధారణ వరదలకు, కరువు పరిస్థితులకు కూడా దారితీయవచ్చు. ఇక యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ డైరెక్టర్ కార్లో బయోంటెంపో చెప్పినట్టుగా మనం తెలియని దశలోకి ఇప్పుడు అడుగు పెడుతున్నాం. గత రికార్డుల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయడం అనేది కష్టం కూడా అవుతోంది. ఈ పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆహార ఉత్పత్తి కానీ, సాగునీటి లభ్యత, తీర ప్రాంత నగరాల యొక్క భద్రత, జీవ వైవిధ్యం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అన్నీ ఒకేసారి ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని కూడా ఎదుర్కొంటాయి. ఇక ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు ఈ సవాల్ను ఎదుర్కోవడానికి తక్షణమే ఒక చర్యలు కూడా తీసుకోవాలి.